కొంతమంది సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని కలవడానికి వెళ్ళారు. ఆయన్ని కలిసిన తరువాత ఆయన తదనంతరం వాళ్ళు ఆయన బ్రెయిన్ని టెస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ని ఒక స్టీల్ కవర్లో రాసి ఉంచుతానని చెప్పారు. అక్కడున్న వాళ్ళందరూ ఐన్స్టీన్ గారి కండిషన్కి ఒప్పుకున్నారు. ఇక కొన్నాళ్ళకి ఐన్స్టీన్ గారు చనిపోయారు. సైంటిస్టులందరూ కలిసి ఆయన బ్రెయిన్ని పూర్తిగా విశ్లేషించారు. ఆ తర్వాత ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. అదంతా అయిన తర్వాత అక్కడ ఉన్న సైంటిస్టులందరికీ ఐన్స్టీన్ గారు చెప్పిన ఆ కండిషన్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన రాసిన ఆ పేపర్ని ఓపెన్ చేశారు. అందులో ఇలా రాసి ఉంది, మీరు నా బ్రెయిన్ని టెస్ట్ చేశారు కదా, అందులో అందరిలానే నా బ్రెయిన్లో కూడా 9 బిలియన్ కణాలు ఉన్నాయి. నిజమే, ఆయన బ్రెయిన్ అందరిలాంటిదే. వాళ్ళు చేసిన టెస్ట్లో కూడా అదే తేలింది. మిగతా వాళ్లకు నాకు ఉన్న తేడా నా ఒక్కడికే తెలుసు. అర్థమైందనుకుంటాను అని ఆయన రాసిన ఆ లెటర్ చూసి అందరూ షాక్ అయ్యారు. అతడి బ్రెయిన్ కూడా అందరిలాంటిదే, కానీ దాన్ని ఉపయోగించడంలో అతనికి ఇతరులకి తేడా. మనిషి జీనియస్ కావడంలో 80% చెమటొచ్చడం, అంటే కృషి, పట్టుదల, లక్ష్యం పట్ల దీక్ష వంటివి. ఇక మిగిలిన 20% తనకి ఎదురయ్యే ఛాలెంజెస్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం.